వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం పేరును భ్రష్టు పట్టించేందుకు ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలను వరంగల్ నగర్ మాజీ మేయర్ పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు ఖండించారు. గత కొన్నేళ్లుగా పట్టణ ఆర్యవైశ్యుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. సంఘంలో ఉన్న ప్రతి సభ్యునికి ఫలాలు అందేలా కృషి చేస్తున్నానన్న ఆయన వాసవి మాత జన్మస్థలాన్ని ఏర్పాటు చేశానన్నారు. అలాంటి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటంటున్న మాజీ మేయర్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుండా ప్రకాష్ రావుతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అంటేనే వరంగల్లో ఒక స్పెషల్. అంటే వారి యొక్క ఆర్యవైశ్యుల కోసం ఎన్నో అహర్నిశలు ప్రతి వాసవి మాత పేరుతో ఎన్నో పలు కార్యక్రమాలను చేపట్టి వారి యొక్క అభ్యున్నతి కోసం తోడ్పాటునిస్తుంటారు. ఇలాంటి ఈ యొక్క సంఘంలో చిన్న చిచ్చర అది ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ చిచ్చర గల కారణం ఏంటి అనేది ఇక్కడ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు గారు ఉన్నారు. తనతో ఈ విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు పట్టణ ఆర్యవైశ్య సంఘంలో కొన్ని రోజులు జరుగుతున్న విషయాలపై ఏమంటారు మీరు? పట్టణ ఆర్యవైశ్య సంఘంలో గత కొన్ని మాసాలుగా ఇక్కడ అనేక రకమైనటువంటి దుష్కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే అనారోగ్య కారణాల దృష్ట్యా డాక్టర్ల సలహా మేరకు ఒక 2-3 నెలలు నేను విశ్రాంతి తీసుకోవాలని నేను దూరంగా ఉండటం జరిగింది. అసలు పట్టణ ఆర్యవైశ్య సంఘం నేను అధ్యక్షుని కాకముందు పరిస్థితి, నేను అధ్యక్షుని అయిన తర్వాత పరిస్థితి నేను దయచేసి అందరికీ తెలియపరచదలుచుకున్న ఈ సందర్భంగా, నేను అధ్యక్షుని సీట్లో కూర్చున్నప్పుడు నెలకు 700 రూపాయలు మాత్రమే కిరాయి వచ్చేది ఈ భవనానికి. అది ఒక పురాతన డిస్మెంటల్ పరిస్థితుల్లో శిథిలావస్థకు చేరుకున్న భవనంలో 700 రూపాయలు కిరాయి వచ్చేది. అటువంటి భవనాన్ని నేను అధ్యక్షునైన తర్వాత కార్యవర్గ సభ్యులు అందరి సహకారాలతోటి పాత భవనాన్ని నిర్మూలించి కూలగొట్టి కొత్త భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కొత్త భవనం నిర్మాణం చేసినాక ఈరోజు 700 నుంచి దాదాపు 3,50,000 నెలకు కిరాయి వచ్చేటట్టు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర మేము చందా వసూలు చేయలేము. ఒక్క రూపాయి కూడా చందా వసూలు చేయకుండా స్టార్టింగ్లో వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి ఆర్యవైశ్య సోదరుల దగ్గర ఎవరి డబ్బులు వాళ్లకు ఇవ్వటం జరిగింది. వాసవిమాత టెంపుల్ వరంగల్ లోపల వారికి శాల్వా కప్పి సన్మానం చేసి పూలదండేసి చప్పట్లు కొట్టి భోజనాలు పెట్టి కవర్లలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినాం. అంటే ఒక్క రూపాయి డొనేషన్ లేకుండా ఎలాంటి బాకీలు లేకుండా ఇవాళ సెల్లారు గ్రౌండ్ ఫ్లోర్ లోపల దాదాపు 35 షాప్స్ ఉన్నాయి. దానిపైన కూడా 5 అంతస్తులు కట్టడం జరిగింది. ఇంత మహా బిల్డింగ్ కట్టినాం. ఇవాళ కనీసం ఈ బిల్డింగ్ కట్టాలంటే తక్కువలో 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. గత 10 ఏళ్ల నుంచి కూడా పెన్షన్స్ ఇస్తాను. ప్రతి ఒక్కరికి 250 రూపాయల చొప్పున 200 మంది పేద ఆర్యవైశ్య వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీరికి మనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రతి నెల 25-26 తారీఖుల క్రమం తప్పకుండా ఇస్తూ ఉన్నాం. దానికి చేయూత అని ఒక స్కీమ్ పెట్టినాం. మ్యారేజెస్ అయినాయనుకో, పేద ఆర్యవైశ్యుల మహిళల మ్యారేజెస్ అయ్యేది ఉంటే 1.5 గ్రామ్స్ బంగారు మంగళసూత్రాలు, 10 గ్రామ్స్ వెండి మట్టెలు, 2,500 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, పేపర్లలో వచ్చినాయి. ఇవన్నీ మేము చేస్తాం. దానికి కళ్యాణమస్తు అని పేరు పెట్టడం జరిగింది. ఏ పేద ఆర్యవైశ్యుడు చనిపోయేది ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే స్వయంగా నేనే పోయి వారి కుటుంబాన్ని కలిసి వారి బాగోగులు తెలిసి వారిని పరామర్శించి 4,000 రూపాయలు తక్షణ ఆర్థిక సాయం వాళ్ళకు దాన సంస్కారాలకు ఇవ్వడం జరుగుతుంది. దానికి అంతిమ సంస్కారం అని పేరు పెట్టడం జరిగింది. అలాగే విదేశాలకు చదువుకునేటందుకు పోతే ఏదో ఉడతా భక్తిగా ఉన్నత విదేశీ విద్య అని వారికి 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తూ ఉన్నాం. స్కాలర్షిప్స్ ఇస్తాను. ఉన్నత వైద్య విద్య కొంతమంది విద్యార్థులకు ఏడాదికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయటం జరిగింది ఆ స్కీమ్ కింద. అలాగే
తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే మాకు చెప్పేది ఉంటే 24 గంటలలో దత్తత తీసుకుంటాను. స్కీమ్ పేరు ఆధార్ అని పెట్టినాం. ఆదిత్య గుప్తా అనే ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నాం. 10th క్లాస్లో తల్లిదండ్రులను కోల్పోతే ఆయన అప్ టు ఇంజనీరింగ్ చదివించినాం. తల్లిదండ్రులు నా ఫీజు అంటే రేపు అంటే మాపు అంటారు, 4 రోజులు లేట్ చేస్తారు, కానీ చెప్పగానే తక్షణం ఆయన ఫీజులు చెప్పి ఎంతో ఆయనకు ఎంకరేజ్ చేసి చదివించడం. ఇవాళ దాదాపు నెలకు 40,000 రూపాయల శాలరీలో ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాడు హైదరాబాద్లో. ఆయన పేరు ఆదిత్య గుప్తా. సరే, ఓకే. ఇప్పుడు పట్టణ ఆర్యవైశ్య సంఘంలో అవతకవతలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా కొంత వ్యక్తి, అంటే అది ఎందరిలో కాదు, కొంత ఒకటి ఇద్దరు వ్యక్తుల్లో కొన్ని బయటికి వస్తున్నాయి. దానిపై మీరేమంటారు? ఇది వారు దీన్ని నిందించాలి, ఏదో చెప్పాలి కదా. ఎవరన్నా అవకతవకలు ఎక్కడ జరిగినాయట, ఎక్కడ అవకతవకలు చెప్పాలి కదా. ఇక్కడ అవకతవకలు జరిగినాయి ఇది అని చెప్పాలి కదా. ఇవాళ ఈ బిల్డింగ్ ఎట్లయిందండి? స్టార్టింగ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా టోటల్ ఖర్చు పెట్టినా ఈ బిల్డింగ్ కాదు. ఇవాళ ఇంత పెద్ద బిల్డింగ్, దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ కట్టినాం. ఇక్కడ సెల్లార్ లోపల 11 పర్పస్ సంఘాలు నడుస్తానే. 11 పర్పస్ సంఘాలలో 2,000 మంది సభ్యులు ఉన్నారు. ఏ ఒక్క సభ్యుడన్నా కంప్లైంట్ ఇచ్చిండా? నీకు నువ్వేదో అక్రమాలు జరుగుతానంటే ఏది చూపెట్టు, అదేదో ప్రూఫ్ చేయను. ఉట్టిగా అబాండాలు వేయటం కాదు. ఇటువంటి బాధ్యతారహితంగా మాట్లాడి నిందలేయటం, నిందించటం, దుర్భాషలు ఆడిన వ్యక్తుల మీద ఖచ్చితంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాం. కొంతమంది మీద పరువు నష్టం కూడా దావా వేసినందుకు మేము చూస్తూ ఉన్నాం. ఏదన్నా తేల్చుకోండి, చట్టపరంగా తేల్చుకోండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ మహిళల మీద వాళ్ళని దుర్భాషలు ఆడు వచ్చి కలెక్షన్స్ తీసుకపోడు ఎవరబ్బా నువ్వు? నీకున్న అధికారం ఏంది? కాబట్టి ఇటువంటి మేము సహించేది లేదని వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నాం. సరే, ఇంకోటి, మీరు రాజకీయంగా గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి ఎన్నో పదవుల నుంచి గత నగర మేయర్గా అతి తక్కువ సమయంలోనే ఏ విధంగా ఉన్నారని ప్రజలందరికీ తెలుసు. కానీ మీపైన ఇలాంటి అబాండం జరగడానికి ఏమైనా రాజకీయ కోణం ఉందని మీరు ఆలోచిస్తున్నారా? దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో రాజకీయ కోణం అనేది ఉండవచ్చు, నాకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక మంచి పేరు సంపాదించున్న వ్యక్తిని ఆయనకు చెడ్డ పేరు తీసుకురావాలి, ఆయనను దిగజార్చాలని కుట్ర కోణం కూడా ఉంటుంది. అది రాజకీయ పరంగా కావచ్చు, వేరే పరంగా కూడా కావచ్చు. నాకు సరి అయినటువంటి అవగాహన అయితే లేదు. వీళ్ళు మాత్రం వారి చరిత్ర, ఇప్పుడు నేను ఎన్నోసార్లు కాంటెస్ట్ చేసిన, 2 సార్లు కౌన్సిలర్, 2 సార్లు కార్పొరేటర్, మేయర్, ఇవన్నీ నేను చేసిన. మరి వాళ్ళు ఏం చేసిన? ఒక్కసారి ఎలక్షన్లో గెలిచిన వాళ్ళ రాజకీయ జీవితం ఏంది? నేను వరంగల్లో పుట్టి పెరిగిన, మా నాయన మా తాత ముత్తాతలు ఇక్కడ పెరిగిన. నాకు ఈ గడ్డ అంటే అభిమానం, జన్మభూమి మీద మమత, ప్రేమ. ఎక్కడో జిల్లా కాని జిల్లాలు, ఎక్కడో కరీంనగర్, జగిత్యాల పుట్టి నీ యొక్క హిస్టరీయే లేదు, ఒక ఎలక్షన్ నువ్వు నిలబడలేదు, వార్డు మెంబర్ గెలవలేదు, నువ్వు మమ్మల్ని నిందించుడేంది? ఓ సూర్యుని మీద మట్టి చల్లితే వాళ్ళ నెత్తి మీద పడతాను అన్నట్టు ఉంటుంది. అందుకని రాజకీయంగా దీంట్లో ఏమి ఉండకపోవచ్చు అని నేను భావిస్తాను. ఏదేమైనా మీరు మీ యొక్క కులస్తుల కోసం, ఆర్యవైశ్యుల కోసం చేస్తున్న స్కీములలో ప్రధానమైన స్కీములు ఏంటి? ఇవాళ పట్టణంలో ఉన్న ఆర్యవైశ్యులలో అనేక మంది వైశ్యుల కులదైవం వాసవి మాత. వాసవి మాత ఎక్కడ పుట్టిందంటే చాలామందికి తెలియదు, చాలామంది పోలేదు. అది దృష్టిలో పెట్టుకొని వారికి చైతన్యం కలిగించాలి, మన యొక్క చరిత్ర వైభవం వాళ్ళకి తెలియపరచాలనే ఒక సదుద్దేశంతో శ్రీ వాసవి మాత దర్శన్ అని ఒక స్కీమును ప్రవేశపెట్టి గత 42 నెలల నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల ఒక బస్సును పెనుగొండ తీసుకుపోవడం జరుగుతుంది. వాసవి మాత జన్మస్థలం పెనుగొండ. దానితో పాటు అనేక పుణ్యక్షేత్రాలను కూడా వారికి చూపెడతా ఉన్నాం. వారు 525 రూపాయలు ఇచ్చేది ఉంటే సకల సౌకర్యాలు, అక్కడ వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూము, వారికి టిఫిను, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ 2 రోజులు వారికి డిన్నర్ గిట్ అరేంజ్ చేయటం జరుగుతూ ఉన్నది. ప్రతి చోట కూడా ఎంట్రీ టికెట్స్ మేమే కడతాం. 2000 మంది ఇవాళ వాళ్ళ జీవితంలో ఎంతో సంతోషదాయకంగా ఆ యొక్క పాల్గొనటం జరిగింది. ఇది ఇంతగానం చేస్తూ ఉన్నా కూడా దానికి ₹1,00,000 ఖర్చు పెట్టినాం. 42 నెలలు అంటే 42 లక్షలు ఆ స్కీమ్ మీద ఖర్చు పెట్టినాం మేము. ఏది ఇదంతా ఏముండదు, ఏదో దుర్భాషలు ఆడు, నిధులు దుర్వినియోగమవుతానని బురద చల్లుడు తప్ప వీళ్ళకి ఏ కార్యక్రమం లేదు, వాళ్ళకు చరిత్ర అనేది లేదు కనుక వాళ్ళు ఆ విధంగా మాట్లాడతాను.
ఏదేమైనా రాజకీయ జీవితంలో ప్రజా సేవ చేసి కొన్ని సంవత్సరాలుగా ప్రజల కోసం సేవ చేసి అదేవిధంగా నా సొంత కులమైన ఆర్యవైశ్య కులాన్ని కాపాడుకునేందుకు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా నిర్వీర్యంగా పనిచేస్తూ నిర్వీర్యంగా వారికి సేవల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ కూడా నాపై కొందరు వ్యక్తులు అభాండాలు వేస్తున్న పరిస్థితులపైన నేను ప్రతి విషయాన్ని ఖండిస్తున్నానని గుండా ప్రకాష్ రావు గారు చెబుతున్నారు. ఏదేమైనా ప్రతి విషయంలో కూడా నేను వారికి ఆర్యవైశ్యుల కోసం ఎలాంటి అవతకోతలు జరగకుండా ఈ యొక్క లావాదేవీలలో ప్రతి విషయాన్ని ప్రతి సభ్యునికి తెలిసే విధంగా నేను వారి కోసం కృషి చేస్తున్నానని చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్.